లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ ప్రథమ వార్షికోత్సవ ఆఫర్ 5 గ్రాముల పైన బంగారం కొంటే 6 నుంచి 11% తరకు తగ్గింపు మరియు నో మేకింగ్ చార్జెస్. ప్రేక్షకులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. అలాగే ఉగాది పచ్చడితో పాటుగా మనం ఇంటిని పచ్చని తోరణాలతో అలంకరించుకుంటాం, పంచాంగ శ్రవణం వింటుంటాం. వీటన్నిటితో పాటుగా ఉగాది సంస్కృతిలో ప్రత్యేకంగా మనకు స్థానం ఏర్పరచుకున్నది కవి సమ్మేళనం. ఆ వికాస వేదిక సాహిత్య సంస్థ యొక్క అధ్యక్షులు, ప్రముఖ కవి, నంది అవార్డు గ్రహీత, విశ్రాంత రైల్వే ఉద్యోగి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్వర్ణనంది బహుమతి గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం బంగారు పతక విజేత, ఆకాశవాణి బి గ్రేడు నటులు, లైఫ్ మెంబర్, సినీ నటులు, TFCC అధ్యక్షులైనటువంటి మన వికాస వేదిక సంస్థ యొక్క అధ్యక్షులు సాధనాల వెంకటస్వామి నాయుడు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఈరోజు జరిగినటువంటి సాహిత్య కార్యక్రమాలు మీ సంస్థ నుండి అంటే వికాస వేదిక సాహిత్య సంస్థ ద్వారా ఒక అద్భుతంగా నిర్వహించారు. అందరికీ ఉగాది సంబరాల్ని మీరు ముందుగానే అందజేసే ప్రయత్నం చేశారు. మీరు ఈ కార్యక్రమాల గురించి, మీరు రాబోయే కార్యక్రమాలు, వికాస వేదిక సంస్థ తీసుకునే నిర్ణయాలు, మీ ఆశయాలు మా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేశారు. నమస్కారం అండి. మా వికాస వేదిక ప్రారంభించి దాదాపు 12 సంవత్సరాలు అయింది. వికాస వేదిక ఒక కుటుంబంగా, అంటే కవి కుటుంబంగా ఇన్నేళ్లు స్వచ్ఛందంగా సాహితీ సేవ, సామాజిక సేవ చేస్తూ ఈ ఖమ్మం జిల్లా, కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాలకు కూడా వ్యాపించి అక్కడ కూడా మా కార్యవర్గం ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఈ సంస్థ ఆశయాలు ఏమిటంటే, అంటే సాహిత్య లోకంలో పండితులకి, పెద్దవాళ్ళందరికీ కూడా గుర్తింపు లభిస్తుంది. కానీ కార్మిక వర్గానికి, అట్టడుగు వర్గాల్లో సాహిత్య సృజన చేసే వాళ్ళకి అవకాశం దొరకదు. అటువంటి అవకాశాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము ముఖ్యంగా తెలుగు భాషా సేవ, అటువంటి వాళ్ళ ద్వారానే, ముఖ్యంగా గ్రామీణుల ద్వారా అది తెలుగు బతికుంటుందనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకువెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాం. అలా అందులో భాగంగానే మేము ఎన్నో కార్యక్రమాలు, ఇంచుమించు దాదాపు ఒక 30 పుస్తకాల పైగా ఆవిష్కరణలు, అలాగే ఖమ్మంలోనే తొలిసారి బాలల కవితా సంకలనాన్ని ప్రచురించడం, దాని ద్వారా ఎంతో మంది తద్వారా ఉత్తేజం పొంది వాళ్ళు కూడా ప్రచురించడం జరిగింది. అలాగే పల్లెటూళ్లలో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసి అక్కడి జనాన్ని లేదా ఆ ప్రజల్ని ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చాలా చేశాం. ముఖ్యంగా శతాధిక కవి సమ్మేళనం ఒకటి నిర్వహించాం. అది ఎంతో అద్భుతంగా, అంటే పల్లెటూళ్ళలో నిర్వహిస్తే ఎవరు వస్తారో అక్కడికి అని భావించిన సందర్భంలో ఆ కార్యక్రమాన్ని ఒక దిగ్విజయంగా నిర్వహించారు మా మహబూబాబాద్ జిల్లా శాఖ వారు. అది 140 మందితో, 2 రాష్ట్రాల నుంచి వచ్చిన కవులతో ఆ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. అది ఇప్పటికీ కూడా చాలా మంది నా దగ్గర ప్రస్తావిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కవి సామాజిక సేవ చేయాలి అనడం, అలాగే సమాజానికి సందేశం ఇవ్వడం అనేది ముఖ్యం కాదు. దాంతో పాటు కార్యకర్తగా కూడా పనిచేసి కార్యక్రమాలని విజయవంతం చేయడానికి వారు పూనుకుంటారు. అలాంటి విజయవంతమైన కార్యక్రమాలు మీ ఇద్దరం కలిసి ఈ సంస్థని ప్రారంభించాం. నేను సలహాలు, సూచనలు చేయగలను, కానీ లెనిన్ శ్రీనివాసు ఒక విజయస్తంభంలా, ధ్వజస్తంభంలా, ఈ వెన్నుముకలా ఉంటూ ఈ వికాస వేదికని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఖమ్మం జిల్లాలోనే కాదు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న అందరి కవులను కూడా కలుపుకుపోతూ ఈ సంస్థని విజయవంతంగా నడుపుతున్నాడు. ప్రతి సంవత్సరం కూడా మేము ఒక క్యాలెండర్ను కూడా తీసుకురావడం, అది మా వికాస వేదిక కవులతో ఒక క్యాలెండర్ని తీసుకురావడం కూడా ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం. ఇటువంటి కార్యక్రమాలతో వికాస వేదిక ముందుకు వెళ్తుంది. మీలాంటి మీడియా మిత్రులు, కవులు, కళాకారులు, ఈ వదాన్యులు, ముఖ్యంగా ప్రతి సాహిత్య సంస్థకి కూడా సహకరించే, అంటే ఆర్థికంగా సాహిత్య సంస్థలు బలంగా ఉండవు, అందులో ఉన్న సభ్యులు కూడా గొప్ప ధనవంతులై ఉండరు. కానీ వదాన్యులు మాకెంతో మంది ఈ కార్యక్రమాలకి సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. వికాస వేదిక సంస్థ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ప్రముఖ కవి, అభ్యుదయ కవి అయినటువంటి లెనిన్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారి నుండి వికాస వేదిక సాహిత్య సంస్థ గురించిన మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా క్రోధినామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత మరుసటి రోజే వచ్చేటటువంటి
రంజాన్ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. వికాస వేదిక గత 12 సంవత్సరాలుగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించినటువంటి కృష్ణా జిల్లా రచయితల సంఘం వారు మాకు ఖమ్మం జిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించి అనేక సదస్సులలో కవి సమ్మేళనాలలో పాల్గొనేటటువంటి అవకాశాలు ఇవ్వడం, అదేవిధంగా ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించబడుతున్నటువంటి మరొక గురువుగారు అయినటువంటి డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు ఇటీవల నిర్వహించినటువంటి రాజమండ్రి మహాసభల్లో కూడా ఖమ్మం జిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా కృష్ణా జిల్లా రచయితల సంఘంలో ఉన్నటువంటి డాక్టర్ గుత్తికొండ సుబ్బారావు గారు, డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు, మండలి బుద్ధప్రసాద్ గారికి మీ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. భవిష్యత్తులో కూడా మేము అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాసేటటువంటి వాళ్ళు అనేక మంది యువకులు, విద్యార్థులు ఉన్నారు. కానీ వాళ్ళని ఒక వేదిక మీదకి తీసుకొచ్చేటటువంటి సంకల్పంతో మేము పనిచేస్తూ ఉన్నాము. రాసుకునేటటువంటి దాన్ని ఎక్కడ వాళ్ళు ఎప్పుడు ప్రదర్శించాలనో తెలియలేనటువంటి అయోమయంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మేము వాళ్ళని మా వేదిక మీదకి తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా వారికి అవకాశం ఇవ్వడం, మంచి కవిత్వాన్ని సృజన చేస్తున్నప్పుడు వారిని పుస్తకాల ద్వారా అచ్చు ఏపించి వాటిని ప్రజల మధ్యలోకి తీసుకురావడం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఇట్లా అనేక మంది కవులు, గాయకులు, రచయితల్ని, కవుల్ని కూడా మేము ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మా వేదిక మీద బాలల సంకలనాలు, యువ కవుల సంకలనాలు కూడా అనేకం వేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి అనేక అవాంఛనీయ సంఘటనలకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీలు కానివ్వండి, కవి సమ్మేళనాలు కానివ్వండి నిర్వహించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో మాకు అనేక మంది వెన్నుదన్నుగా నిలబడటం జరిగింది. అటువంటి పెద్దల సహకారంతో మా యొక్క సంస్థని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. ఈరోజు కార్తీక మాసం వచ్చిందనంటే అందరూ కులవన భోజనాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మేము మాది మానవ కులం అని చెప్పి, మాది మానవతావాదం అని చెప్పి తెలియజేస్తూ సాహితీ వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ సాహితీ వనభోజనంలో కూడా పుస్తకాల ఆవిష్కరణలు చేయటం, కవి సమ్మేళనాలు నిర్వహించడం, ఆటపాటలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఎంతో మంది పెద్దలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం 2025 సంవత్సరంలో మేము 10వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవడానికి సంకల్పిస్తున్నాము. దానికి ఇప్పటికే కొందరు పెద్దల్ని కలిసి వారి యొక్క అమూల్యమైనటువంటి వ్యాసాలని కావాలని, వారి యొక్క పాటలు కానివ్వండి, వారి యొక్క రచనలు కానీ కావాలని చెప్పి కోరడం జరిగింది. వారు మాకు అందిస్తున్నారు. అందించిన వెంటనే ఒక ప్రత్యేక సంచిక ద్వారా మంచి కార్యక్రమాన్ని, ఒక రోజంతా సాహిత్య వాతావరణాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లోకి విస్తృతంగా ఎవరైతే రుగ్మతలతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళని చైతన్యపరిచేటటువంటి క్రమంలో భాగంగా మేము ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి, సాహిత్యాన్ని ప్రజలకు అత్యంత దగ్గరగా తీసుకువెళ్లాలని, ఎవరైతే పీడితులు తాడితులు ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడి ఈ కవులుగా మన వంతు కర్తవ్యాన్ని పూర్తి చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ మా యొక్క సంకల్పాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. అతిథిగా విచ్చేసినటువంటి మన మువ్వా శ్రీనివాస్ గారు, ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త అయినటువంటి మువ్వా శ్రీనివాస్ గారిని పలకరిద్దాము. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కవుల ముఖ చిత్రంతో అద్భుతమైన క్యాలెండర్ని కూడా ఇక్కడ చేశారు. నిజంగా ఒక 2 రోజులు ముందుగానే ఉగాది పండుగ పల్లెకు తీసుకొచ్చే పద్ధతిలో ఈ పల్లెకు తీసుకొచ్చినటువంటి వికాస వేదిక నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉగాదికి మాత్రం ప్రత్యేకంగా మన కవులందరం కూడా ఏకమై కవి సమ్మేళనం జరుపుకుంటాం. అంటే ఉగాదికి కవి సమ్మేళనానికి అవినాభావ సంబంధం ఏంటంటారు సార్? సహజంగా ఉగాది నాటికి రైతులందరికీ పంటలు చేతికి వచ్చారు. అందరూ సమృద్ధిగా, సంతృప్తిగా ఉన్న సందర్భం. ఆ సందర్భంలోనే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మొత్తం ఎట్లా ఉంటుందని పంచాంగం చెప్పించుకుంటారు. అంటే అప్పుడుకున్న సైన్స్ అదే కాబట్టి ఆ నక్షత్రాల మూలంగానో గ్రహాల మూలంగానో దాన్ని ఏదో చెప్పించుకుంటారు. అదే సందర్భంగా 4 మంచి మాటలు, సమాజానికి చైతన్యపరిచే మాటలు, ఉపయోగపడే మాటలు, ముందు మనం ఎట్లా ఈ జీవనాన్ని కొనసాగించాలని చెప్పేదానికోసం విజ్ఞులైనటువంటి పెద్దలైన కవి మిత్రులతోటి కవి సమ్మేళనాలు కూడా ఏర్పాటు చేస్తారు. అప్పుడంతా సంతృప్తిగా ఉన్న సందర్భంలో మన వాళ్ళంతా పంటలన్నీ చేతికొచ్చి ప్రశాంతంగా ఉన్న సందర్భంలో చేసుకున్నటువంటి మొట్టమొదట పండుగ కాబట్టి
ఈ కవులందరికీ ఈ రకమైన ప్రాధాన్యత వస్తుంది. 1000 అడుగుల ప్రయాణమైన మొదటి అడుగుతోనే ప్రారంభం అవుతాం. మొట్టమొదట రాసిన కవితే మహాప్రస్థానంలో శ్రీశ్రీ రాసిన కవిత లాగా ఉండాల్సిన అవసరం లేదు. సాధన చేస్తూ పోతా ఉంటే, సమాజాన్ని అధ్యయనం చేస్తూ పోతా ఉంటే, పక్కవాడు రాస్తున్న దాన్ని కూడా చదువుతూ పోతా ఉంటే ఖచ్చితంగా నీదైన ఒక గొప్ప శైలి, నీదైన ఒక గొప్ప మార్గం తొందరలోనే మీరు అన్వేషిస్తారు. బహుశా భవిష్యత్ తరాలు నీదైన శైలి నచ్చితే నిన్ను ఆదర్శంగా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రేక్షకులకు అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వికాస వేదిక సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ వారు ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో భాగంగా నా కవిత వినిపించదలుచుకున్నాను. నా పేరు కొత్తపల్లి కృష్ణారావు. నేను వికాస వేదిక అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాను. నా కవిత శీర్షిక కోకిలమ్మ అలిగింది. చైత్రమాసం రానే వచ్చింది, గత కాలపు చేదు జ్ఞాపకాలు ప్లవిస్తూనే ఉన్నాయి. చైత్రమాసం రానే వచ్చింది, గత కాలపు చేదు జ్ఞాపకాలు ప్లవిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నేను కోకిలమ్మ కోసం వెతుకుతున్నాను. ఎక్కడ ఏ చెట్టు కొమ్మ మీద వెతికినా కనపడడం లేదు. బహుశా చిన్నారి పసిమొగ్గల ఆర్తనాదాలు విని విని కోకిలమ్మ అలిగి ఉంటుంది. ఆది నుండి ప్రకృతి స్త్రీ ఏకరూపమే, ఆది నుండి ప్రకృతి స్త్రీ ఏకరూపమే. ప్రకృతి కన్నెర చేస్తే ఒక టర్కీ భూకంపమై భయ సంకేతాలు పంపింది ఆనాడు. ప్రకృతి కన్నెర చేస్తే ఒక టర్కీ భూకంపమై భయ సంకేతాలు పంపింది ఆనాడు. ఆమె గాయపడితే ప్రకృతి విలయతాండవమే, ఆమె గాయపడితే ప్రకృతి విలయతాండవమే. అమ్మతనమే అమృతమయం, నింబ కుసుమలేహ్య ఆస్వాదనతో మనిషిలోని రాక్షస చేష్టలు అంతమవ్వాలి. అప్పుడే కోకిలమ్మ మావి చిగురు తిని తన గొంతు సవరించుకుంటుంది. చైత్రమాసంలో వసంతరాగాన్ని కుహూ కుహూమని ఆలపిస్తుంది. ప్రాచీన ఖగోళ శాస్త్రాల భవిష్యవాణిని విందాము. మన పంచాంగపు గణన నాసావారికే ఒక మేలుకొలుపు, మన పంచాంగపు గణన నాసావారికే ఒక మేలుకొలుపు. అందరూ నాతో పాటు రండి, తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. క్రోధాన్ని వదలాలి మనమందరం. ప్రతి పల్లెలో ప్రతి ద్వారానికి మామిడి తోరణాలు కడదాం. ప్రతి పల్లెలో ప్రతి ద్వారానికి మామిడి తోరణాలు కడదాం. ఆరోగ్య ఆనందాల శ్రీ క్రోధినామ వత్సరానికి స్వాగతం అందాం. ఆరోగ్య ఆనందాల శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం అందాం. వికాస వేదిక సాహిత్య సంస్థ ఏర్పాటు చేసినటువంటి కవి సమ్మేళనము, పుస్తకావిష్కరణ, అలాగే ప్రముఖ కవులకు ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారాలు అనే కార్యక్రమంలో కవి సమ్మేళనంలో పాల్గొన్న మన ప్రముఖ కవి దాసరోజు శ్రీనివాస్ గారు కవి సమ్మేళనంలో పాల్గొని వారి అద్భుతమైన కవితను అందజేశారు. ఈ కార్యక్రమంపై స్పందన తెలియజేస్తారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. చాలా సంతోషంగా ఉంది. ఈ ఉగాది కవి సమ్మేళనం అంటే తెలుగు సంవత్సరాది, మనందరికీ తెలుగు సంవత్సరాది అంటే తెలుసు కదా, ఎంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఉగాది అంటేనే కవుల పండుగ. కవులు చక్కటి కవితల్లో ప్రకృతి మీద, వేప పువ్వు మీద, ఉగాది పచ్చడి మీద, మామిడి తోరణాలు అనుకరించినటువంటి గుమ్మాల మీద చాలా చక్కగా కవిత్వాన్ని వక్రీకరించి రోజు మంచిగా చక్కగా చేశారు. చాలా ఆనందంగా అనిపించింది. అదేవిధంగా ఉగాది పురస్కారాలు, ఈ పురస్కారాలు అనేది విశిష్టమైనటువంటి ప్రతిభా పాడవాళ్ళు వివిధ రంగాలలో, పాటల్లో, కవితల్లో, కథల్లో, సాహిత్య రంగ కృషి జరిపినటువంటి వాళ్ళందరికీ ఇవాళ పురస్కారాలు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ వికాస వేదిక సాహిత్య సంస్థ అనేది ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పి ఈ రోజు మీరు ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. మీకు శుభాకాంక్షలు సార్. మీకు ఖమ్మంలో అక్షరాలతో అనేటువంటి సాహిత్య సంస్థ స్థాపించి నేను, ముగ్గురు మిత్రులం, రాజమల్ ఉపేందర్, నామా పురుషోత్తం గారు సాహిత్యంలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నందుకు గుర్తించి ఈరోజు ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందించారు. ముఖ్యంగా ఏంటంటే సమాజ హితం కోరి సాహిత్యాన్ని బయటకు తీసుకురావాలి, సమాజాన్ని చైతన్యవంతం చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఇలాంటి సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి సంస్థలు, ఇలాంటి సాహిత్య కార్యక్రమాలు చేసే వాళ్ళను గుర్తించి ఇలా విశిష్ట పురస్కారాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈ ఉగాది తెలుగు సంవత్సరాదిన మిత్రులందరికీ చెప్పే సందేశం ఏంటంటే తెలుగును, తెలుగు భాషను, తెలుగు సంవత్సరాన్ని, తెలుగు పండుగలను, సాంప్రదాయాలను, కళలను బ్రతికించుకుందాం. మనకు, మన పిల్లలకి ఎన్నో విధాలుగా తెలియజేసి మునుముందుగా చరిత్రను, సాంప్రదాయాన్ని ప్రపంచ ఖ్యాతి గడించేలా మనం కృషి సల్పాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు జరిగినటువంటి వికాస వేదిక సాహిత్య సంస్థ ఏర్పాటు చేసినటువంటి కవి సమ్మేళనంలో పాల్గొని వారి కవితను వినిపించి అందరు ప్రశంసలను పొందిన ఖమ్మం ఉపాధ్యాయుని, ప్రముఖ కవయిత్రి అయినటువంటి సునంద గారు మనతో పాటు ఉన్నారు. ఈ సంస్థ మొదటి నుంచి కూడా తన యొక్క ఉనికిని చాటుకుంటూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఉగాది సంబరాలు జరుపుతూ ఉంటుంది.
ప్రతి సంవత్సరం కూడా ఎవరి పేరు మీదనో ఒక పేరు మీద స్మారక పురస్కారాలు ఇస్తూ కొత్త కవులను కొత్త రచయితలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఈ రోజు అంగరంగ వైభవంగా ముందే కోకిల కూసిందిగా అన్నట్టుగా ఇక్కడ చాలా చక్కటి కార్యక్రమం జరిగింది. ఎంతో మందికి ప్రతిభా పురస్కారాలు, విశిష్ట పురస్కారాలు, ఆత్మీయ పురస్కారాలు అందివ్వడం అనేది మామూలు విషయం కాదు. ఈ యొక్క సందర్భంలో గుడిసె రాజశేఖర్ తను ఒక యూనివర్సిటీలో చదువుకుంటూ గోల్డ్ మెడల్ సంపాదించినందుకు ఒక యువ పురస్కారము, అలాగే సాహిత్యంలో ప్రతిభ చూపిస్తున్న ప్రతిభా పురస్కారాలను, విశిష్ట పురస్కారాలు ఇస్తూ తను అంచెలంచెలుగా ఎదుగుతూ సాహితీ రంగంలో చాలా ఉన్నత స్థితికి ఎదుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. మీరు వేదికపై కవి సమ్మేళనంలో వినిపించినట్టు కవితను మా ప్రేక్షకుల కోసం మరొక్కసారి మీరు వినిపించే ప్రయత్నం. కొమ్మ మీద కోయిలమ్మకు ఎలా తెలిసిందో కుహు కుహు రాగాలతో ఆహ్వానం పలుకుతోంది. క్రోధినామ ఉగాదికి స్వాగత గీతాల బాని కట్టింది. గున్నమామి కొమ్మలంతా మామిడి లోలాకులతో చిరుగాలికి ఊగుతుంటే మురిసి మెరిసిపోతున్నాయి. పచ్చి బాలింతలైన పంట పొలాలను పలకరించి వచ్చిన సమీరాలన్నీ ఊసులెన్నో చెబుతున్నవి. నిమ్మకుసుమ కన్యలు ధవలపూల చీరగట్టి ఆకుపచ్చ కోక నిండా తారకల చెంకీల నద్ది ప్రకృతి కాంత పరవశంగా హరివిల్లై విరుస్తోంది. సుప్రభాత వేళ అవని ఆమనని పిలుస్తోంది. సుప్రభాత వేళ అవని ఆమనని పిలుస్తోంది. తీయని కబుర్లను మోసుకొచ్చిన యక్షగడలు యుగప ఆది సంబరాల్లో మెండుగా తీపి పంచేందుకు ఉప్పు, చేదు, వగరు, పులుపు షడ్రుచుల మిళితమై మమకారపు పచ్చడితో బోధించే బతుకులోని సారం. అన్ని రుచులను చవిచూస్తూ ఆనందంగా గడపమని ఉగాది అంతరార్థాన్ని వివరంగా తెలుసుకొని ఉత్సాహమే ఊపిరిగా ప్రవాహమై సాగమని, చలిస్తున్న కాలానికి వినయంగా ప్రణమిల్లమని, భావి జీవిత క్రమానికి పునాదులే వేసుకోమని వడివడిగా వస్తుంది క్రోధినామ సంవత్సర ఉగాది. పలుకుదాం ఉగాదికి మనమంతా స్వాగతం, సుస్వాగతం. ధన్యవాదాలు. ఖమ్మంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కిషోర్ గారు ఒకవైపు వైద్య వృత్తిని కొనసాగిస్తూనే సాహిత్యంపై, కళలపై, కవులపై, కవితలపై ఎంతో మక్కువతో వారిని అభినందించడానికి వికాస వేదిక సాహితీ సంస్థ ఏర్పాటు చేసినటువంటి కవి సమ్మేళనం కార్యక్రమానికి విచ్చేసిన మన డాక్టర్ కిషోర్ గారిని పలకరిద్దాము. ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రాం అండి. ఎందుకంటే కవి అనేవాడు సొంతది మానుకొని సమాజం కోసం పాటుపడేవాడు, సమాజ హితం కోసం, జనహితం కోసం, సొంతంది కాకుండా. అలాంటిది ఇంత హైటెక్ యుగంలో చేయడం చాలా ఛాలెంజింగ్, చాలా కష్టం. అందుకని ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరూ దీన్ని ఒక బాధ్యతగా స్వీకరించి ప్రోత్సహించడం అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో. ఇలాంటి బుక్స్ రాసిన ఆథర్స్ మనం ఇలాంటి వేదిక సందర్భంగా మనం అందరం ఎంకరేజ్ చేయడం వల్ల సమాజానికి మేలు జరుగుతుందని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒక అద్భుతంగా జరిగింది. అందుకని వీళ్ళందరికీ కూడా ఈ పుస్తకం సక్సెస్ అవ్వాలని, ఇలాంటి కొంతమందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటూ రావడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వికాస వేదిక సాహితీ సంస్థ అధ్యక్షులు మన జయవాసు గారు, ప్రముఖ కవి మనతో ఉన్నారు. ఉగాది విశిష్టత గురించి తెలుసుకుందాం. ఉగాది యుగ యుగాల నుండి ఎన్నో వేదాంగాల్లో చెప్పినట్టుగా ఉగాది యొక్క ప్రారంభం అనేది కాల ప్రారంభం మొదటి రోజుగా ప్రపంచవ్యాప్తంగా ఈ యుగాది నిర్వహిస్తున్నది. యుగ యుగాల నుంచి వస్తున్న ఆచరణ విధానం. ఈ యుగాది రోజు ఆరోగ్యరీత్యా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి చేసుకొని ఆరోగ్యదాయకమైన శరీర నిర్మాణానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ స్వీకరించే విధానం ఈ సంప్రదాయం. ఉగాదికి ఉన్న విశిష్టత. ఈ ఉగాది అనేది కాలానుగుణంగా వ్యవసాయానికి సంబంధించిన ఏరువాకలు, అలాగే వ్యవసాయ పనిముట్లు సంసిద్ధం చేసుకోవడానికి ఈ కాలయాపన ప్రారంభంగా చేసుకుంటూ వ్యవసాయ ఆధారిత భారతదేశానికి అవసరమైన ఆహార పంటల్ని పండించడానికి రైతు సన్నద్ధమయ్యే పండగ ఉగాది పండగ. అలాగే పాడి పంటలన్నీ కూడా చక్కగా ఇంటిల్లపాది కుటుంబ సభ్యులతో అందరూ కొత్త బట్టలతో చక్కగా అలంకరించుకొని మామిడి తోరణాలతో ఈ ఉగాదిని స్వాగతం పలుకుతుంటారు. ప్రతి ఉగాది ఒక్కొక్క గురుడు యొక్క అనుగ్రహంతో, ఒక్కొక్క గ్రహంతో అధినాయకుడిగా వస్తున్నాడు. ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం ఉగాది. ఇది కలియుగంలో 5125వ వసంతంగా
వస్తున్నది. ఈ ఉగాది క్రోధి నామం అంటే ఈ ఉగాది సంవత్సరం నుండి మరి వచ్చే ఉగాది నాటి వరకు కూడా సంవత్సర కాలంలో కోపాలు తాపాలు ఎక్కువ, మానవ సంబంధాలు ఇవన్నీ కూడా మంచి మార్గంలో పయనిస్తున్నా కూడా అవి చెడు ధోరణులకి ఆవగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కుటుంబ కలహాలు వస్తాయి, మనుషుల మధ్య భేదభావాలు పెరగడానికి, ఆవేశాలు, దేశాల మధ్య సంబంధాలు కోపతాపాలతో ఆవేశాలతో గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఉపశమనంగా ప్రతి ఒక్కరూ శాంతియుత సమాజం కోసము ఈ క్రోధినామ సంవత్సరాన్ని స్వాగతం పలుకుదామని ఆశిద్దాం. ధన్యవాదాలు. ఈరోజు వికాస వేదిక ఏర్పాటు చేసినటువంటి కవి సమ్మేళనంలో భాగంగా నా గమనం అనే పుస్తకావిష్కరణ జరిగింది. ఆ పుస్తక రచయిత మనతోనే ఉన్నారు. వారి నుండి నాగమనం పుస్తకం యొక్క విశేషాలను, వారి రచనలోని అంశాలను వారి నుండి అడిగి తెలుసుకుందాం. వారే కొంపెల్లి రామయ్య గారు. నాకు తెలిసి ఇది సైంటిఫికల్ గా ఉండేటువంటి పుస్తకం. నేను వాస్తవానికి సైన్స్ టీచర్, బయాలజికల్ సైన్స్ టీచర్. నేను దాన్ని దృష్టిలో ఉంచుకున్నా. వాళ్ళు కొందరు ఎలా ఉంటారంటే కొన్ని బాధలతోటి, సమస్యలతోటి, తర్వాత మానసిక సమస్యలతోటి, కొన్ని రిలేషన్ తోటి ఉన్నటువంటి సంబంధాలు, కొన్ని స్నేహంతో సంబంధాలు, ఈ ఉన్నటువంటి కొన్ని అన్ని మొత్తం ఓవరాల్ సమాజం ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొన్నారో ఆ సమస్యకు తగ్గట్టుగా నా నుండి ఏమన్నా వాళ్ళకి ఉపయోగపడతా, నా మాటల ద్వారా వాళ్ళు ఏమైనా మారుతారా అనే ఒక ఆలోచనతోటి మిత్రమా అనేటువంటి సంబోధిస్తూ ప్రతి కవితలో నేను చేస్తుంది. వాళ్ళందరూ మిత్రులతో పోల్చుకుంటారు. ఎందుకంటే ఒక స్నేహితుడితో మాట్లాడినట్టే ఉంటుంది ఈ కవితలు. ఒక మిత్రుడికి సలహాలు సూచనలు ఇచ్చినట్టుగా ఉంటుంది. సులభమైన భాష, ఇది ఎక్కువగా కఠినంగా ఉంటుంది సార్. ఇది చాలా సులభంగా ఉంటుంది, ఎవరైనా చదవచ్చు. పండితుడి కాదు పామరుడు కూడా చదవచ్చు, అంటే మామూలుగా చదువుకున్న వాళ్ళు కూడా చదవచ్చు. చాలా సులభమైన రచన ఇది. కనుక నేను నాకు ఆశయం ఏంటంటే, ఆ కోరిక ఏంటంటే నా వల్ల కొందరు మారుతారా, మారితే చాలు, వాళ్ళ వల్ల ఎక్కువ తరం వస్తే చాలు అన్నటువంటి ఆలోచనతోటి నేను పుస్తకాలు రాయడం జరుగుతుంది. దాంతోపాటు నేను స్కూళ్ళల్లో కూడా ప్రతి ప్రోగ్రామ్ చేస్తాను. అంటే ఎవరి జన్మదినాలు వచ్చినా కూడా, ఉదాహరణకు సైన్స్ దినోత్సవం వచ్చినా కూడా చేస్తాను. సైన్స్ దినోత్సవం వచ్చినా, గణిత దినోత్సవం వచ్చినా, తర్వాత తెలుగు భాష దినోత్సవం వచ్చినా, మాతృభాష దినోత్సవం, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం వచ్చిన తర్వాత మన తెలంగాణ భాష దినోత్సవం, ప్రతి దినోత్సవం జరుపుతా ఉన్నాయి పిల్లలు. ఎందుకంటే పిల్లలకు కూడా అవగాహన ఉండాలి, వాళ్ళ గురించి తెలియాలి, భాష గురించి తెలియాలి. తర్వాత ఈ ఎవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో ఆ గొప్ప వాళ్ళ గురించి చరిత్ర కూడా తెలియాలని ప్రతి మీటింగ్ నేనే కండక్ట్ చేస్తాను. దానికి సంబంధించినటువంటి ప్రొఫైల్ కూడా రెడీ ఉంది. మొన్న పేపర్లో నవభూమి మీద పత్రిక ఉంది. ఆ పత్రికలో మొత్తం నేను రాస్తుండే రచనలు, తర్వాత నేను తీసుకుంటే అవార్డ్స్, వాటి ఫోటోస్, పిల్లలతోటి ఇన్వాల్వ్మెంట్ ఉంటూ వాళ్ళతోటి ఫ్రెండ్లీ వాతావరణంలో, స్నేహపూర్వక వాతావరణంలో వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సాహితీ రచనలు చేసి వారి పుస్తకాలు మరిన్ని సమాజానికి అందించాలని, సమాజాన్ని చైతన్యపడేలా వారి రచనలు ఉండాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు.